సరే ఈ గతంలోకి వెళ్తే చరిత్ర చూసినట్లయితే అసలు అమెరికాకి భారత్కి గతంలో ఎలాంటి సత్సంబంధాలు ఉండేవంటారు? ఎప్పుడు కూడా మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అమెరికా చరిత్రని గనక మనం చూసేట్లయితే మనల్ని ఒక శాటిలైట్ అంటే ఒక అనుబంధ దేశంగా తన చుట్టూ తిరిగేటువంటి ఒక ఉపగ్రహం లాగా మార్చుకోవాలని చూసింది. ఓకే, ఆ విధంగా చూసింది అంటే పక్కనే ఉన్నటువంటి చైనా కమ్యూనిస్ట్ దేశం, అదేవిధంగా మరి కొంచెం దూరంలో ఉన్నటువంటి సోవియట్ యూనియన్ సోషలిస్ట్ దేశం, ఈ రెండు దేశాలని దెబ్బతీయాలంటే భారత్ ఒక కీలకమైనటువంటి భౌగోళిక ప్రాంతంలో ఉంది, అదేవిధంగా పాకిస్తాన్ భౌగోళిక ప్రాంతంలో ఉంది. అందుకని ఈ రెండు దేశాలు కనుక తమ చేతుల్లోకి వచ్చేట్లయితే చైనాని సోవియట్ యూనియన్ ని దెబ్బతీయడం ఈజీ అవుతుంది అనేటువంటిది దాని దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం. అందుకనే రెండు దేశాలతోని వాళ్ళు ఎప్పుడు కూడా సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎంతసేపటికి వాడి లాభాలు వాళ్ళు చూసుకోవడం తప్ప ఎదుటి వాళ్ళని పట్టించుకోరు. అదే నెహ్రూ కాలంలో భారతదేశానికి అమెరికాకి వచ్చినటువంటి వివాదం. ఆ వివాదంతో నెహ్రూ చైనా అమెరికా తోటి సంబంధాలను కట్ చేసుకొని సోవియట్ యూనియన్ కి దగ్గరయ్యారు. ఆ సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ నాయకత్వం అమెరికాకి దగ్గరయ్యింది. ఇప్పుడు మరింత దగ్గర కలవడానికి నరేంద్ర మోడీ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారనేది మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి సారాంశం. అందుకని అమెరికా వల్ల లబ్ధి పొందినటువంటి దేశం ప్రపంచంలో ఏ ఒక్కటైనా ఎక్కడైనా ఉందా అంటే ఒక్కటి కూడా చూపించదు. చూసాం మనం పాకిస్తాన్ తో దానికి ఎంత ఉన్న సంబంధాలు, కానీ పాకిస్తాన్ ఎంత దరిద్రంతో ఉన్నది, వాళ్ళ దాదాపు దివాళా తీసినటువంటి స్థితి ఉన్నది. ఎందుకని మరి పాకిస్తాన్ ని అమెరికాలో అభివృద్ధి చేయలేదు లేదా ఆదుకోలేదు, ఇది ప్రశ్న. అయితే కోటేశ్వర గారు, అటు అమెరికా ఇటు చైనా ఏ దేశం తగ్గడం లేదు, సై అంటే సై అంటూనే తాజాగా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ట్రంప్ ప్రభుత్వానికి డ్రాగన్ కంట్రీ షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఇక మునుముందు అమెరికా ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించే అవకాశం ఉందంటారు చైనా విషయంలో? అమెరికా దగ్గర ఉన్నటువంటి అమెరికా అమ్మల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఒక్కొక్కటి తుస్సుమంటుంది. ఎందుకు తుస్సుమంటున్నాయంటే అమెరికన్ డాలర్లు ఎక్కడున్నాయి ఇప్పుడు? చైనా దగ్గర ఉన్నాయి, జపాన్ దగ్గర ఉన్నాయి, బ్రిటన్ దగ్గర ఉన్నాయి. ఈ మూడు దేశాల దగ్గర అమెరికన్ డాలర్లు పెద్ద ఎత్తున పోగుబడుతాయి. వాళ్ళు ఈ మూడు దేశాలు అమెరికాకు అప్పులు ఇస్తున్నాయి, ఎందుకంటే డాలర్లు ఉన్నాయి కదా, అప్పులు ఇస్తున్నాయి. ఈ అప్పులు గనక మేము అమ్మేస్తాము, మాకు ఈ డాలర్ అక్కర్లేదు, అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు ఈ డాలర్లు మాకు అక్కర్లేదు, మేము అమ్మేస్తాము అని గనక చైనా ఒక్క మాట అనేట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందువల్ల చైనా దాన్ని చూపి భయపెడతా ఉంది అమెరికాకి. అమెరికా భయపెట్టడం కాదు, ఆర్థికంగా చైనా భయపెడతా ఉంది. అందుకనే పైకి ఎన్ని కబుర్లు చెప్పినా గానీ సినిమాల్లో వేణుమాధవ్ లాగా వ్యవహరిస్తాం, మేకపోతు గాంభీర్యంతో మిగతా దేశాలన్నింటినీ కూడగట్టి చైనాని దెబ్బతీయొచ్చు అనేటువంటి ఎత్తుగడతోటి కారణం అదే. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఇవాళ చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. తెగేదాకా లాగేట్లయితే దానికే నష్టం. దాంతో పాటు ఎవరైనా చేతులు కలిపేట్లయితే ఆ దేశాలు కూడా దాంతో పాటు మునిగిపోతాయి. కోటేశ్వర గారు, అమెరికా ఇండియా విషయంలో ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? ఉదాహరణకి ఒకసారి తన సోషల్ మీడియా ట్రూత్లో ఇండియా ప్రధాని మోడీ నాకు మంచి మిత్రుడని పోస్ట్ చేస్తాడు, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇండియా పైన టారిఫ్స్ ఆంక్షలు విధించడాన్ని, ఈ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? మన నరేంద్ర మోడీ గారికి ఎవరన్నా పొగడటం మహా ఇష్టం. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి బాస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున పొగిడాడు గతంలో. అందువల్ల అలాంటి పొగడ్తలకి లొంగిపోయేటువంటి లేదా పొంగిపోయేటువంటి స్వభావం ఉంది కనుక ఇప్పుడు అమెరికా కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి పోయేదే ఉంది, 4 పొగడ్తలుగా వచ్చేది లాభం ఎక్కువ వస్తుంది కదా. భారత్ మార్కెట్ అనేటువంటిది మధ్యతరగతి గణనీయంగా
ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ఎంత అంటే అమెరికా ఉన్న మొత్తం జనాభాకి సమానమైనటువంటి మధ్యతరగతి భారతదేశంలో ఉంది. అందుకని ఇక్కడ వస్తువులు అమ్ముకోవడం అనేటువంటిది అమెరికాకి లేదా ఐరోపా దేశాలకి ఎంతో ముఖ్యం, ఎంతో లాభదాయకం. అందుకని అట్లాంటి వాళ్ళు ఎన్ని పొగట్లైనా చెప్పొచ్చు. కానీ ఆచరణలో ఒకటి ఉంది కదా, ఎక్కడన్నా బావే గాని వంగతోట దగ్గర కాదు అన్నట్టుగా ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, మనకి ఎన్ని కితాబులైనా ఇవ్వచ్చు, కానీ అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకే వాళ్ళ ప్రయోజనాల కోసమే చూస్తున్నారు. అదే ఇప్పుడున్నటువంటి ఘర్షణ మనకు అమెరికాకి లేదా మనకు ఐరోపాకి ఉన్నటువంటి ఘర్షణ అదే. అయితే కోటేశ్వర గారు, రష్యా పైన బీజింగ్ పట్టు సాధించిందని సుంకాలు విధించడం ద్వారానే దీన్ని బలహీనపరచవచ్చారని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అమలు చెప్పాలి కదా, ఎవరైనా అమలు చెప్పాలి కదా. ఇప్పుడు బీజింగ్ మీద చైనా మీద మరి ఎందుకని 3 నెలల పాటు ఎందుకు వాయిదా వేసుకున్నాడు? ఆగస్టు 1వ తారీఖు నుంచి మేము 3 నెలల పాటు మేము మళ్ళా సంధి కాలాన్ని పొడిగిస్తున్నామని చెప్పేసి అమెరికా చెప్పింది. సరే, అమెరికా చెప్పిన తర్వాత చైనా కూడా చెప్పింది అనుకోండి. ఎందుకు వాయిదా వేసుకున్నారు? వాయిదా వేసుకున్న తర్వాత కూడా మళ్ళా ఆగస్టు 1 అయిపోయింది, సెప్టెంబర్ 15 వస్తా ఉంది, నెల 15 రోజులు గడుస్తూ ఉంది. ఇంతవరకు మళ్ళా ఏ విధమైనటువంటి కదలికలు లేవు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి చైనా యాంటీ డంపింగ్ లేదా ఇతరత్ర వాణిజ్య లావాదేవీల అక్రమాల మీద చైనా దర్యాప్తు ప్రారంభం అంటే కొత్త సమస్యలను మళ్ళీ అమెరికా ముందుకు తీసుకొచ్చింది అనేది మనకి స్పష్టం. అందుకని చిత్తశుద్ధి, అమెరికాలకి చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి పరిస్థితి మరి చైనా వైపు నుంచి ఉండదు కదా. ఏ దేశమైనా, మన దేశమైనా కానీ ఇప్పుడు ఒకవేళ మనం ఒప్పందం చేసుకుంటే అమెరికన్ కోడికాళ్ళని సబ్సిడీ ఇచ్చి, ఎందుకంటే అమెరికాలో కోడికాళ్ళు తినరు, కానీ మన భారతదేశంలో కోడికాళ్ళు అంటే మహారంజుగా తింటారు. అందుకని వాడికి పనికిరానటువంటి వాటిని మనకు అంటగెడితే ఇక్కడ ఉన్నటువంటి మన పౌల్ట్రీ ఏం కావాలా? ఇది సమస్య. అయితే కోటేశ్వరరావు గారు, ట్రంప్ నిర్ణయాలు కనీసం అమెరికన్లైనా సమర్థించే పరిస్థితి ఉందా? సమర్థించే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, అదేవిధంగా స్వతంత్రంగా ఆలోచించేటువంటి ఆర్థికవేత్తలు, మేధావులందరూ కూడా ట్రంప్ను హెచ్చరిస్తున్నారు. మీరు దేశాన్ని మరింత ప్రమాదకరమైనటువంటి మాన్య ఊబిలోకి లాక్కుపోతున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఒక్క మేధావులే కాదు, ఫెడరల్ రిజర్వ్ అంటే మన రిజర్వ్ బ్యాంకు లాంటి ఫెడరల్ రిజర్వ్ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళే హెచ్చరిస్తా ఉంటే మిమ్మల్ని అందరినీ తీసి పారేస్తానని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ని ఎట్లాగైతే మన కేంద్ర ప్రభుత్వం నచ్చక రఘురామ్ రాజర్ని ఇట్లాంటి వాళ్ళందరినీ ఎట్లాగైతే పీక్ పారేశారు నరేంద్ర మోడీ గారు, అక్కడ కూడా మేము చెప్పినట్టు వడ్డీ రేటు తగ్గించమంటాడు. వడ్డీ రేటు తగ్గిస్తే సమస్యలు వస్తాయి, ఎందుకని కుదరదని చెప్పేసింది అక్కడ ఫెడరల్ రిజర్వ్. నువ్వు నా మాట వినవా, నీ సంగతి తెలుస్తా, నేను తోసేస్తా అని చెప్పేసి వాళ్ళ మీద వీరంగం ఇస్తున్నాడు. అయితే అక్కడ అంతర్గత సమస్య కదా. అంటే అక్కడ ప్రభుత్వ సలహాదారుల పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? కనీసం ప్రభుత్వ సలహాదారులు చెప్పే విషయాన్ని ట్రంప్ వినే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వ సలహాదారులు కూడా ట్రంప్కి ఆలోచనకి భిన్నంగా ఎందుకు చెప్తారు? ఎవరైనా అతని ఆలోచనలకు అనుగుణంగానే అతనికి అనుగుణంగానే చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అసాధారణ రీతిలో మరి సలహాదారులు పెట్టుకున్నారు, లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా తక్కువ మంది ఏమీ లేరు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? నాయకుడి మనసు ఎరిగి నాయకుడికి ఏది ఇష్టమో ఆ సలహాలే చెప్తున్నారు. అందుకనే గతంలో చంద్రబాబు నాయుడు 23 సీట్లకి పడిపోయాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పడిపోయారు. మళ్ళా ఇప్పుడు అదే సలహాదారులు చంద్రబాబు నాయుడిని మరొకసారి ముంచడానికి అవసరమైనటువంటి సలహాలన్నీ, తప్పుడు సలహాలన్నీ ఇస్తున్నారని కదా చర్చ ఇవాళ.